హాయ్ అండి, నమస్తే. సింపుల్గా గోధుమ ఉప్మా మేకింగ్ వీడియో చూద్దామండి. ఫస్ట్ ఆనియన్స్, క్యారెట్స్, కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, 1 టొమాటో, చిన్న అల్లం ముక్క అన్నీ చాప్ చేసి పక్కన ఉంచుకోవాలండి. బఠానీ కూడా ఉంటే వేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు. ఈ తాలింపులోనే ఇష్టపడిన వాళ్ళు పల్లీలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లేదంటే చివరిలో వేపేసి పక్కన ఉంచేసుకొని కొంతమంది క్రంచీగా ఇష్టపడే వాళ్ళు అలా వేసుకోవచ్చు అండి. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు దీంట్లో యాడ్ చేసుకుంటే ఉప్మాలో ఉడికిపోతే మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా 1 by 1 ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, అల్లం ముక్కలు, క్యారెట్, బఠానీ, గ్రీన్ చిల్లీ అన్నీ 1 by 1 ఒక్కోటి వేసుకొని అలా స్లోగా వేపుకోవాలి ఫ్రెండ్స్. 5 minutes అంటే అలా వేగుతుంది. వేగిన తర్వాత అన్ని ముక్కలు యాడ్ చేస్తానండి. ఈ కన్సిస్టెన్సీ ఇలాగున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ముక్కలు వేగుతాయి ఫ్రెండ్స్. అలా స్లోగా వేగుతున్నప్పుడు ఇంకా ఎంత రవ్వ తీసుకోవాలనుకున్నంత రవ్వ తీసుకొని ఇది వేగిన తర్వాత దీంట్లోనే రవ్వ వేసి 5 minutes వేపితే రవ్వ నేను ఇది సన్న రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్. ఇలాగ 4-5 రకాలు ఉంటుందండి రవ్వ. గోధుమ రవ్వే కొంచెం లావుగా సన్నగా ఎవరికి వీలైనట్టు వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తీసుకొని దీన్ని బాగా అలా 5 minutes రవ్వ దీంట్లో వేగటం వల్ల ఉప్మా టేస్ట్ బాగుంటుందండి. ఉప్మా అంటే అందరు గమ్మున తినరండి. మా ఇంట్లో నేను తినను ఫ్రెండ్స్, మా పిల్లలు తినరు ఫ్రెండ్స్. ఏదో అలాగ చట్నీలు ఒకటి ఉంటే కొంచెం తింటామండి. మా హస్బెండ్ రోజు తింటారండి, డైలీ అయినా తింటారండి. అలా కొంచెం గీ యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే రెడీ అవుతుంది. అందులో కొంచెం చట్నీ కూడా చేశానండి ఆ రోజు. పల్లీలు, కొంచెం పచ్చి కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు బాగా వేపేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. నేను జీడిపప్పు, పల్లీలు పైన రెడీ చేసుకొని ఇలా స్టవ్ చేసుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి